అటు బోనాలు ఇటు విమర్శల బాణాలు. ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయం సాక్షిగా గరం గరం వివాదం షురువైంది. ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో బోనాల వేడుక ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గ్రామ దేవతకు సమర్పించే బోనాలకు శక్తి స్వరూపిణిగా కొలిచే భద్రకాళి అమ్మవారికి నిర్వహించాలనే దేవాదాయ శాఖ నిర్ణయంపై విమర్శలొస్తున్నాయి. బోనాల సంప్రదాయాల్లో భాగంగా చేపట్టే మద్యం, మాంసాహారం లాంటివి ఇక్కడ ఎలా నిర్వహిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం దేవాదాయ శాఖ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు వివాదాలకు దారితీస్తోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకి నిలువుటద్దంగా నిలిచే వేడుకలు బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు. ఈ రెండు పండుగలు ఆడబిడ్డల చేతనే నిర్వహించడం ఆనవాయితీ. కానీ బోనాలకి ఒక ప్రత్యేకత ఉంది. గ్రామ దేవతలకి పరమాన్నంతో బోనాలు సమర్పించడం, జంతు బలులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. బెల్లం శాఖ, కల్లు శాఖ, మద్యం సమర్పించడం ఆనవాయితీ. ఈసారి భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనం సమర్పించనున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భద్రకాళి ఆలయంలో ఎన్నడూ లేని ఆచారాలు ఇప్పుడెందుకని పండితులు, భక్తులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీని మీద వాళ్ళు చెప్తున్న అభ్యంతరాలేంటో ఇప్పుడు చూద్దాం. బోనాలను గ్రామ దేవతలకే నిర్వహిస్తారు. శక్తి పీఠాలు, ధ్వజస్తంభం, గోపురం ఉన్న ఆలయాల్లో బోనాలు నిర్వహించకూడదు అనేది పండితులు, భక్తుల వాదన. ఇక వైదిక సంప్రదాయం ప్రకారమే పూజలు, హోమాలు నిర్వహించాలి. భద్రకాళి ఆలయంలో మద్యం, జంతు బలి నిషేధం. భద్రకాళి ఆలయంలో బోనాల సంప్రదాయం అసలు లేదు. గతంలో ఎన్నడూ కూడా ఇక్కడ బోనాల వేడుక నిర్వహించలేదు. ఇదే అక్కడ పండితులు గాని, భక్తులు గాని అభ్యంతరం చెప్పడానికి కారణం. ఇక హైదరాబాద్ లాల్ దర్వాజా మహంకాళి ఆలయం తరపున ఈ నెల 22న మంత్రి కొండా సురేఖ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. అయితే మద్యం, మాంసం లేకుండా అమ్మవారికి సాత్విక పద్ధతిలో బోనం సమర్పిస్తారని, దీని మీద భక్తులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు అంటున్నారు భద్రకాళి ఆలయ ఈవో శేషుభారతి. బంగారు బోనం సమర్పించాలి అని లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం వారు శ్రీమతి కొండా సురేఖ గారి, మన ఎండోమెంట్ మినిస్టర్ గారి చేతుల మీదుగా భద్రకాళి అమ్మవారికి సమర్పించడానికి హైదరాబాద్లో మీటింగ్ జరిగిన తదుపరి నిర్ణయం తీసుకొని ఒక ఉత్తర్వుల ద్వారా మనకు దేవాలయానికి ఆర్డర్స్ పంపించడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో ఎటువంటి జంతు బలులకు కూడా అవకాశం లేదని తెలియచేయడం జరిగింది. కేవలం బంగారు బోనం మాత్రమే, ఇది నాన్ వెజ్ అనేది సంబంధం లేదు. జంతు బలి అనేది జరగదు. ఈ ఆవరణలో కానీ ఈ బయట కానీ ఎక్కడా కూడా జంతు బలులకు లేదు ప్రవేశం. పండితులు, భక్తులు, స్థానికులు సంప్రదించకుండా భద్రకాళి ఆలయంలో బోనాలు ఎలా నిర్వహిస్తారు అన్న వాదన కూడా వినిపిస్తోంది. వందల సంవత్సరాల నుంచి ఆలయంలో లేని ఆచారాన్ని ఇప్పుడు పెట్టడం దేనికని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దేవాదాయ శాఖ నిర్ణయాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భద్రకాళి అమ్మవారి దగ్గరనైతే బోనాలంటే ఎప్పుడూ లేదు కదా, లేనిది సంప్రదాయం మళ్ళీ ఎందుకు? ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎట్లా ఉందో అట్లనే చేయాలి, కానీ మళ్ళీ ఇది కొత్తగానైతే చేయకూడదు కదా. అమ్మవారికి మంచిగా బోనం చేసుకొని నైవేద్యం సమర్పించుకొని కోడిని కోసుకొని చేసుకుంటాం. మన ఇక్కడైతే కుదరదు కదా, అమ్మవారు కదా, భద్రకాళి అమ్మవారికి అయితే కోడిని కోయరు కదా, కుదరదు కదా. ఇప్పుడు మేము కూడా జనాలకు చెప్పేది ఏంటి అంటే, అమ్మవారు అనగానే ఈ జంతుబలి ఇవ్వకుండా ఆ పాయసం, పరమన్నం అలాంటివి తీసుకొచ్చి అమ్మవారికి ఆకలి దాహం తీర్చి వెళ్తే బాగుంటుంది. కానీ అదే వేరే రకంగా వెళ్ళి చుట్టుపక్కల అపవిత్రం చేస్తే బాగుండదనేసి కోరుకుంటున్నాం. భద్రకాళి ఆలయంలో బోనాల నిర్వహణపై అర్చకులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ నుండి సర్క్యులర్ రావడం వల్ల బోనాల నిర్వహణ తప్పదు అంటున్నారు. అయితే ఎలాంటి జంతు బలి ఇక్కడ జరగదని, అలాగే మద్యం వినియోగం లేకుండానే బోనం సమర్పిస్తారంటున్నారు అర్చకులు. మరి రాజరాజేశ్వరి, వేములవాడ రాజరాజేశ్వరి, వేములవాడ రాజరాజేశ్వరి కానీ, బాసర సరస్వతి కానీ, భద్రకాళి కానీ, కనకదుర్గ కానీ శుద్ధ సాత్వికమైన స్వచ్ఛమైన దక్షిణాచార సంప్రదాయం ప్రకారం. కాబట్టి బాసరగా నేను కోళ్ళు వస్తా అంటాడు, అక్కడ బోనం ఇచ్చినంత మాత్రాన. అట్లాగే భద్రకాళికి వీళ్ళు బోనం సమర్పించినంత మాత్రాన ఇది రేపు కోళ్ళు గొర్రెలు తెగే అవకాశం ఉన్నది అని అనుకోవడం అది కేవలం ఒక అభిప్రాయమే, కానీ అట్లా జరగదు. ప్రజలు గౌరవిస్తారు. ఏది కూడా ప్రజల్లో ఏ మన సంప్రదాయాలన్నీ ఆబాల గోపాలం, ప్రజలకు ఆచారాలన్నీ తెలుసు. ఇక్కడ ఈ ఆచారం అనుచారంగా వస్తుంది కాబట్టి ఆ వామాచార సంప్రదాయాలు ఇక్కడ వస్తాయి అని అనుకోవడం అది
తప్పు. ఇక భద్రకాళి ఆలయంలో బోనాల నిర్వహణని భక్తులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. ఎవరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఆలయ పరిసరాల్లో మద్యం, మాంసాహారాన్ని అనుమతించరని, ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ పునరాలోచన చేయాలంటున్నారు నాయని. దేవాదాయ శాఖ నిర్ణయంపై ఎమ్మెల్యే నాయని కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇష్టారీతన నిర్ణయాలేంటని ఆయన ఫైర్ అయ్యారు. బోనాల పేరుతో ఆలయాన్ని అపవిత్రం చేయొద్దంటున్నారు నాయని. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దేశ్ అందిస్తారు. స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర గారు ఈ బోనాల పండుగ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిర్మించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు? నేను మరోసారి ఆలోచించండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నది అనేది కొందరు పండితులు, మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి షావుకారులు చాలామంది కూడా దీని మీద ఒకసారి పునరాలోచించండి అని చెప్పడం వల్ల నేను మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసి దీన్ని ఆలోచన చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే బోనాలు అన్నప్పుడు చాలామంది తాగి వస్తారు, అది సాంప్రదాయం అక్కడ. అందులో భాగంగా రేపు వచ్చినప్పుడు ఇక్కడికి కూడా ఆ విధంగా వచ్చేది అది అపవిత్రమవుతుందని ఒక ఆలోచనతోటి మన ఇక్కడ ఉన్నటువంటి మేధావులు చాలామంది కూడా దాని గురించి ఆలోచించండి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మీకు సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారా? అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? నాకు తెలియని కూడా తెలియదు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఈవో గారు, అయ్యగారు గారు వచ్చి ఇట్లా ఉన్నది అని అంటే పర్వాలేదు, చేత మంచిదే కదా అని నేను అన్నాను. మంచిదే అనుకున్నాం కూడా. కానీ తర్వాత ఇక్కడున్న సాంప్రదాయానికి విరుద్ధంగా ఇట్లున్నాయని చెప్పి పండితులు, మేధావులు వీళ్ళందరూ చెప్పడం వలన దాన్ని మరోసారి ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే మీరు ఇక్కడ మరి అర్చకులతో డిస్కస్ చేశారా? వారు ఏమంటున్నారో ఆల్రెడీ జరపడానికి డిసిషన్ తీసుకున్నారా? ఏం చేయబోతున్నారు? అర్చకులది కానీ ఈవో గారిది ఏమున్నదండి. మంత్రి గారు ఏది చెప్తే, అధిష్టానం గారు ఏది చెప్తే గదే చేస్తుంటారు కదా. వాళ్ళు మాత్రం వాళ్ళు నిజం తెలిసినా వాళ్ళు వ్యతిరేకించలేరు కదా. నేను దాని గురించి నేను ఏమంటే స్థానిక శాసనసభ్యుని ప్రజల యొక్క మనోభావాలని దెబ్బతినకుండా ఉండాలని చెప్పి మరోసారి ఆలోచన చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి మరి మీరు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి మీదికి తీసుకువెళ్తున్నాను. దాని గురించి ఆలోచన చేయమని కూడా అడుగుతున్నాను. అభ్యంతరాలు అంటే ప్రజల నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ? ఏమనంటే ఇప్పుడు బోనం తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళని ఏమంటారు, మన ఎంబటి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి కొన్ని జంతువులది బలి జరుగుతుంటుంది, జంతువు బలి ఇట్లా. ఆ జంతువుల బలి కోళ్ళు, గొర్రెలు ఇక్కడ విరుద్ధం అది. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చినప్పుడు జనరల్గా అక్కడ బోనాలు తీసుకొని వచ్చినప్పుడు మందు ఇట్లా తాగి వస్తుంటారు. ఆ బోనాలు అంటేనే మందు తాగి ఇట్లా అక్కడ కొన్ని ఇదిగా చేసే ఆచారం అది. దాంట్లో ఇక్కడ ఎన్నడూ కూడా మందు కాదు కదా, ఎక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఏది జరగదు. ఇది అట్టాటి వాటిలో వచ్చేది ఉంటే చెడ్డ పేరు వస్తుందని ఆలోచనతోటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది గ్రామ దేవతలకు మాత్రమే నిర్వహించేటువంటి బోనాల పండుగ. ఇక్కడ ఇది ఒక శక్తిపీఠంగా పిలువబడేటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించడం వల్ల ఆచారాలు అపవిత్రమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించాలని చెప్పి కోరుతున్నారు. ఇప్పటికే ప్రజల నుండి విజ్ఞప్తులు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయం చరిత్రలో ఇప్పటికీ ఎప్పుడు కూడా బోనాల పండుగ నిర్వహించినటువంటి చరిత్ర లేదు కాబట్టి ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి కోరుతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దేశ్, TV9 వరంగల్. భద్రకాళి ఆలయం ఎవరి సొత్తు కాదంటున్నారు మంత్రి కొండా సురేఖ. ఆలయ అభివృద్ధిని ఎమ్మెల్యే నాయని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆగమ శాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది అంటున్నారు. అండ్ ఈ బోనాలకు సంబంధించి పూజారుల అభిప్రాయం కూడా తీసుకున్నామని చెప్తున్నారు సురేఖ.